ఆల్మట్టి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేటీఆర్ కేవలం రాజకీయ ఉనికి కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ పంజా దెబ్బకు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ విలవిలలాడిన విషయం అప్పుడే మర్చిపోయారా అంటూ ఫైర్ అయ్యారు. రాజకీయ ఉనికి కోసం ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదంటున్న మంత్రి జూపల్లితో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఆల్మట్టి విషయంలో తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తుంది, మాట్లాడటం లేదని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు. చెప్పండి, అసలు అంటే కర్ణాటక ప్రభుత్వం ఒకవైపు ఎత్తు పెంచడానికి నిర్ణయం తీసుకుంది, దానికి సంబంధించిన నిధులు కేటాయించింది, కానీ అయినా సరే తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉందని చెప్పి విమర్శ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఎందుకుంది? తెలంగాణ ప్రభుత్వం చట్టపరంగా తీసుకునే చర్యలు తీసుకుంటా ఉన్నాం. రాజకీయ పరంగా ఎవరితోటి ఎక్కడ మాట్లాడనో ఆ మాట్లాడేటువంటి కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. రాజకీయపరమైన ఒత్తిళ్లు చేస్తూ ఉన్నాం, చట్టపరంగా కూడా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయినా కృష్ణానది జలాలపైన మాట్లాడేటువంటి అర్హత కేటీఆర్కైనా కేసీఆర్కైనా హరీష్ రావుకైనా ఉందా? నేను 10 సంవత్సరాలు చూసినా కదా, దగ్గరికి వెళ్ళి చూసినా కదా, నేను కూడా 5 సంవత్సరాలు ఉన్నా కదా. రాజ్యాంగంలో రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. నీటి వాటాలకు సంబంధించి ఎక్కడ కూడా తెలంగాణకు 299, ఆంధ్రాకు 513 అనేది ఎక్కడ లేదు. అయినా వీళ్ళు 10 సంవత్సరాలు గొప్పగా పొడు మాటలు మాట్లాడే వాళ్ళు ఎందుకు సంతకాలు చేసిండ్రు? 10 సంవత్సరాలు నీళ్ళు ఆ లెక్క ప్రకారం ఎందుకు వాడుకోరు? అది కూడా వాడుకోలే. 290 కూడా వాడుకోలే. 160, 170 అంటే వాళ్ళకు లేని హక్కును మీరు 10 సంవత్సరాలు మీరే వాళ్లకు అంటే ఒక సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ క్రియేట్ చేసింది. అంటే ఆ మాత్రం స్పృహ లేదా? గొప్పగా మాకు అన్నీ తెలుసు, సర్వం మేమే అన్నోళ్ళు, ఇది వాస్తవం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కానీ సీఎం ఢిల్లీకి వెళ్ళి అటు జల్సాలు చేస్తున్నారు తప్ప దీని గురించి పట్టించుకోవడం లేదు అని చెప్పి విమర్శ చేస్తున్నారు. జల్సాలు ఎవరు చేసింది 10 సంవత్సరాలు తెలుస్తలేదా? ఆ జల్సాలు చేసే కదా రాష్ట్రం అప్పుల పాలైంది. మీరు జల్సాలు చేస్తారు, బంధుమిత్రులకు జల్సాలు చేస్తారు, అందరికీ దోసిపెట్టే కార్యక్రమం చేస్తారు. అందుకే కదా రాష్ట్రం ఇవాళ నెలకు 650 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వడ్డీని మీ 10 సంవత్సరాల పరిపాలన పుణ్యమాని ఇలా నెలకు 6,500 కోట్ల రూపాయలు కడుతున్నామా కడతలేమా? అంటే సంవత్సరానికి సుమారుగా 75,000 కోట్ల రూపాయలు. ఇంత అప్పు చేసి ప్రజలపైన ఒక్కొక్కరి మీద సుమారుగా మీరు 3 లక్షల రూపాయలు అప్పు పెట్టి మీరే ప్రజలకు బాకీ పడి మళ్ళీ ఇప్పుడు మీరేమంటున్నారు? కాంగ్రెస్ బాకీ కార్డు అంటా ఉన్నారు. ఎట్లా కాంగ్రెస్ బాకీ కార్డు అవుతుంది? 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసి ధనిక రాష్ట్రం అప్పచెప్తే లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేస్తారు. అయినా మీరు గతంలో చెప్పిన గతంలో ప్రజలు చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వపోతుంది, దళితులు 3 ఎకరాల భూమి ఇవ్వపోతుంది, నిరుద్యోగ భృతి ఇవ్వపోతుంది, ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇలా మేము వచ్చిన 2 సంవత్సరాల్లో ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నాం. 6 గ్యారెంటీలో ఆర్టీసీలు బస్సులు ఫ్రీ ఇవ్వలేదా? 6 గ్యారెంటీ ఒకటి కాదా? అట్లాగే ఇతరత్ర 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పలేము. 6 గ్యారెంటీలు బాగా కదా. నల్లమల్ల పులిబిడ్డ కాదు పిల్లి, ఎందుకంటే ఆపే దమ్ముందా? ఆల్మట్టి ఎత్తుని పెంచుతుంది కర్ణాటక ప్రభుత్వం, ఆపే దమ్ముందా అని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి పులిబిడ్డనా కాదనేది మీరు మర్చిపోయినట్టు 2 నెలలకే. ఆ పంజాబ్ విసిరితేనే కదా బీఆర్ఎస్ పార్టీ మట్టి గరిచింది. కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ అందరూ కూడా మర్చిపోయినరా? ఇంకా పడతాయి, ఏమైపోలే. వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ కాదని చెప్పి మీరే చెప్పినట్టు కూడా కేటీఆర్ నిన్న విమర్శ చేశారు. నేను దానికి సమాధానం చెప్పిన. రేపే, ఈరోజా రేపా ఎక్కడికి వస్తావో రా, నేను మాట్లాడే క్లిప్పింగ్ నీవే తీసుకుని రా, నేను తెస్తా. లేదా అందరి మీడియా సమక్షంలో నేను అది మాట్లాడినట్టయితే వచ్చే 10 సంవత్సరాలు ఈ పార్టీ వస్తుందో రాదో నేను గెలిచిన మాట్లాడితే నేను రేపే రాజీనామా చేస్తా. ఎమ్మెల్యే పదవి చేస్తా, మంత్రి పదవి చేస్తా. నువ్వు చేస్తావా? ఒకటే సేపు ఉండాలా. నువ్వు మైక్ తీసుకుని నేను మైక్ తీసుకుంటా. ఇవన్నీ అందుకనే ఆడలేక పాత గజలట్టుగా మీ క్యాడర్ని కాపాడుకోవడం కోసం ఏదో రాజకీయ లబ్ధి పొందాలని అబద్ధాలు చెప్తా ఉన్నారు. నోరు తెస్తే అబద్ధమేనా? ఇంకా అబద్ధాలేనా? అందుకే అన్న, వ్యక్తికైనా సంస్థకైనా పార్టీలకైనా ఫౌండేషన్ అనేది, పునాది అనేది ఒక నమ్మకం, విశ్వాసం ఉండాలి.
మీరు ఆ ప్రజల నమ్మకాన్ని మీరు మొత్తం టోటల్గా నమ్మకాన్ని విస్మరించిండ్రు. మీరు చూసుకున్నారు, బంధుమిత్రులు చూసుకున్నారు తప్ప రాష్ట్రానికి గాలి కొదిలేసి, పరిపాలన గాలి కొదిలేసి, బాధ్యత రహిత పరిపాలన చేసి ఇలా మళ్ళీ తగుదునమ్మా అని మీరు మాట్లాడితే ప్రజలు మీరు అనుకున్నంత అమాయకులేం కాదు. రేపు మళ్ళీ రేపు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా కర్రు కాల్సి వాత పెడతారు మీకు. ఏదైతే ఆల్మట్టి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్గా ఉంది, ఖచ్చితంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. అలాగే ఏదైతే కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఛాలెంజ్ కూడా ఏదైతే మంత్రి కేటీఆర్ విసిరారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9.